ఆంధ్రప్రదేశ్లో బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. బడిబయట ఏ ఒక్క బీసీ బిడ్డ ఉండకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా ఈ నూతన గురుకులాల్లో ఒక్కో దాంట్లో 37 మంది చొప్పున ఉద్యోగుల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీల ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తూ ఇటీవల 6 గురుకులాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసినందుకు గాను ముఖ్యమంత్రికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తులం అందరికీ చిన్న విన్నపం ఏమంటే, నిన్న జరిగినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ కులాలకు అందరికీ ఆనందదాయకం జరిగింది. నిన్న క్యాబినెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాలందరికీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి విధానంలో పోల్చుకుంటే 10th క్లాస్ వరకే బీసీ కులాలకి హాస్టల్ వసతులు ఉన్నవి. కానీ రాబోయే రోజుల్లో ఇలా ఉంటే అందరూ బీసీ కులాలు వెనక ఉంటారని, ముఖ్యంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఎదగాలంటే విద్యపరంగా ముందుకు వెళ్తేనే ఇలాంటివి జరుగుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల హాస్టల్ వసతులు కల్పించినందుకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడానికి తిరుపతిలోని ఈ బీసీ కులాలందరూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినాం. ఇప్పుడు మా రాజకీయ కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ మాట్లాడతారు. పేరుతోటి 10 గురుకుల పాఠశాలని 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు నిన్న రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బీసీలకు ఇంకా కూడా విద్యలో ప్రోత్సహించాలి, పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పని వారిని ఉన్నతమైనటువంటి చదువులకు తీసుకెళ్లాలంటే ఇంటర్మీడియట్ వరకు కూడా గురుకుల పాఠశాలని అప్గ్రేడ్ చేస్తూ దాంట్లో వచ్చేటువంటి ఉద్యోగస్తుల్ని కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పని మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతోటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సవితమ్మ గారికి, బీసీ కుల సంఘాలందరి తరపున మేమందరం కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. నా పేరు పూసల రవి, ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నిన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలు విద్యతోనే అభివృద్ధి చెందుతారని, బీసీలకు మెరుగైన విద్య అందించడంతో పాటు రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. ఇది ముఖ్యంగా మా సంచార జాతులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంచార జాతులంతా కూడా ఒక ఊరిలో 10 రోజులు ఉండి ఒక ఊరిలో 10 రోజులు వెళ్తూ మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. ఈ కొత్తగా ఏర్పడిన రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల వల్ల మా పిల్లలను అక్కడ చేర్పించి వాళ్ళు వేరే వ్యాపారాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మేము మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం సంచార జాతులకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని. ఈ విధంగా నిన్న ఏర్పాటు చేసిన ఈ గురుకుల పాఠశాలలో ఎక్కువ భాగం మా సంచార జాతుల పిల్లలకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ సదావకాశాన్ని మా బీసీ విద్యార్థులకు ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. మాకింతటి అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, తెలుగుదేశం ప్రభుత్వానికి, బీసీ మంత్రివర్యులు సౌతమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు సత్తు మసూదన్ యాదవ్, తెలుగుదేశం పార్టీ యాదవ్ సాధికార కమిటీ రాష్ట్ర కమిటీ మెంబర్ని. ప్రత్యేకంగా మా బీసీ నాయకులందరూ చెప్పినట్టు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో గతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని దాదాపు 6 గురుకుల పాఠశాలని అప్గ్రేడ్ చేశారు కళాశాలగా. అదేవిధంగా కొత్తగా 10 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగిన నిర్ణయం. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కేబినెట్ సహచరులకి, అదేవిధంగా బీసీ మంత్రి సవితమ్మ గారికి, లోకేష్ గారికి, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అందరికి కూడా బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో మీరందరూ గమనించండి, బీసీ హాస్టల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇంతకుముందు గతంలో అంటే వాళ్ళకి డైట్ బిల్లులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, అంటే భోజన బిల్లులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా సక్రమంగా మన సవితమ్మ
మా మంత్రి అయినప్పటి నుంచి కరెక్ట్గా డైట్ బిల్లులు కానీ అదేవిధంగా పరిసర శుభ్రత కానీ అన్ని రకాల హాస్టల్ సౌకర్యాలన్నీ కూడా నిరంతరం పర్యవేక్షించి నీట్గా చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి మేము బీసీల తరపున మన మంత్రి గారికి, అదేవిధంగా ప్రత్యేకించి మన విద్యాశాఖ మంత్రి, గతంలో మీకంతా తెలుసు, గత నెలలోనే ఇంటర్మీడియట్ 10th క్లాస్లో ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అందరూ పాస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ రావడం జరిగింది. దీనికి ప్రత్యేకించి ఎక్కువ భాగం బీసీలు ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి బీసీ పిల్లలందరూ కూడా చాలా ఫస్ట్ క్లాసుల్లో, అదేవిధంగా డిస్టెన్స్లో ఎక్కువ మంది పాస్ కావటం. ఇది కారణానికి ప్రధాన కారణం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెచ్చినటువంటి సంస్కరణల వల్ల గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ పర్సంటేజ్ రావడం జరిగింది. ఈరోజు తల్లిదండ్రులు కూడా పోటీపడి, మీరు గమనించుంటారో కొన్ని స్కూల్లో బోర్డులు పెట్టేశారు నో అడ్మిషన్స్ అని. ఆ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విద్యాపరంగా చాలా చక్కగా చేయటం, అదేవిధంగా దీంట్లో ఎక్కువ భాగం మా బీసీ విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా వినియోగించుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ బీసీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము బీసీల తరఫున తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులుగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మన నవ్యాంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రివర్యులు మొట్టమొదటిసారిగా 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో గుర్తింపైన పాఠశాలలందరినీ గుర్తించి అక్కడున్నటువంటి విద్యాభ్యాసం కలిగినటువంటి టీచర్లని బయట దేశాలకు తీసుకుపోయి అక్కడ విధానం ఎలా ఉంది, విద్యా విధానం మొట్టమొదటిసారిగా 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రానికే దక్కింది. అదేవిధంగా ఇంతకుముందు జరిగినటువంటి మనకు వస్తున్నటువంటి బీసీ విద్యార్థులకు వచ్చిన రిజల్టు అప్పుడు 67% వచ్చింది, ఇప్పుడు 89% పెరిగింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి వారు చక్కగా రయ్యింబొగుల్లో కష్టపడి మొట్టమొదటిసారిగా రాజకీయ రంగంలో, ఉద్యోగ రంగాల్లో, ప్రతి ఒక్క రంగాల్లో రావాలంటే బీసీలంతా విద్యపరంగా ఎదగాలని ప్రతి పాఠశాలను కూడా చక్కగా శుభ్రంగా పెట్టి, ఇంతకుముందు చాలా చోట్ల తలుపులు అయితేనేమి, కిటికీలు అయితేనేమి, వాటర్ అయితేనేమి, బోర్డులు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఇవన్నిటిని కూడా సరిచేసి ప్రతి పాఠశాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఇప్పటికి 3 DOలు ఇచ్చి మొట్టమొదటిసారిగా మన 29 రాష్ట్రాల్లో కొత్తగా టీచర్లు ఎన్నుకున్నది ఏమంటే మన ప్రభుత్వమే. డిఎస్సి పైన ప్రత్యేకంగా చర్య తీసుకొని ఇప్పటి వరకు 2 సార్లు ఇవ్వడం, మళ్ళీ కూడా ఇస్తున్నాం 16,000. కాబట్టి అదేవిధంగా ఈ అన్ని శాఖల కన్నా ముఖ్యమైన శాఖ, చక్కగా నడుస్తున్న శాఖ ఏదైనా ఉందంటే అది ఒక విద్యాశాఖనే. కాబట్టి మా అందరి తరపున, బీసీల తరపున, మా యొక్క బీసీ కుటుంబాల్లో చాలామంది 3 పూట్ల తినకుండా చాలామంది పాఠశాలకు వెళ్ళుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మేల్కోండి. మీరందరూ కూడా చక్కగా ఇంటర్మీడియట్ ఈసారి చక్కటి విద్యాభ్యాసం అందరికీ అన్ని రకాల వసతులు కల్పించిన ఈ ప్రభుత్వంలో మా బీసీ కులాలందరి తరపున విద్యాశాఖ మంత్రి వారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి బీసీల తరపున మేమందరూ తిరుపతి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం.